బీహార్కి సంబంధించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి తేజస్వి యాదవ్ అతని పర్సనల్ గెలుపు దోబుచ్లాడుతోన్న ఆయనతో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రౌండ్లో కాస్త ఆధిక్యంలోకి వస్తున్నారు, మరో రౌండ్లోకి వెళ్ళేసరికి మళ్ళీ వెనకంజలోకి వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం అక్కడ 30 రౌండ్స్కి గాను 7th రౌండ్ కంప్లీట్ అయిపోయింది. 7th రౌండ్ అయ్యేసరికి 343 ఓట్ల వెనకంజలో ఉన్నారైన. అంటే బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ 343 ఓట్ల ఆధిక్యంలో మనకి తేజస్వి యాదవ్ పోటీ చేసిన రాఘోపూర్లో కనిపిస్తున్నారు. అంతకుముందు 4th రౌండ్లో 3016 ఓట్ల వెనకంజలో మనకి తేజస్వి యాదవ్ కనిపించారు. ఇప్పుడు అది 343కి తగ్గింది. చూడాలి, అంతకుముందు రౌండ్లో అయితే 219 ఓట్ల లీడ్లోకి వచ్చారైనా, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన కంప్లీట్గా వెనకంజలోనే కనిపిస్తూ ఉన్నారు. ఇక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, దీని గురించి కూడా ఇప్పుడు అనలిస్టులు అలాగే అద్దంకి దయాకర్ గారు కూడా మాట్లాడాలి. బీహార్లో ఎంఐఎం ఫ్యాక్టర్ ఎంత కీ రోల్ ప్లే చేస్తోంది అన్నది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఎంఐఎం కాంగ్రెస్ కంటే కూడా ముందంజలో మనకి కనిపిస్తోంది. కాంగ్రెస్ 4 స్థానాల్లో మాత్రమే లీడ్లో కనిపిస్తుంటే ఎంఐఎం 5 స్థానాల్లో మనకి లీడ్లో కనిపిస్తోంది. సీమాంచల్లో ఎంఐఎం ఎఫెక్ట్ స్పష్టంగా ఉంటుంది, మనందరికీ తెలిసిందే. అక్కడ మొత్తం 4 స్థానాల్లో ఎంఐఎం లీడ్ కనిపిస్తోంది, మొత్తం 24లో. జోకి హిట్, అలాగే బైసీ, కోచాధామన్, ఆమౌర్, ఈ 4 స్థానాల్లో సీమాంచల్ పరిధిలో ఎంఐఎం మనకి ముందంజలో కనిపిస్తోంది. మహాగఠబంధన్ని ఎంఐఎం గట్టిగానే దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. మెజారిటీ సీట్లను ఎంఐఎం గట్టిగా చీల్ చేసింది. సో ఎంఐఎం కంటే కూడా కాంగ్రెస్ వెనకంజలో ఉండడం గురించి నేను డిఫరెంట్గా చూస్తున్నాను. ఎలా అంటే ఇక్కడ జూబిలీహిల్స్లో ఎంఐఎం వీళ్ళకి ఫుల్ సహకరించింది, పోలింగ్లో కూడా సహకరించింది, మద్దతు ఇచ్చింది. ఇక్కడేమో ఎంఐఎం వల్ల విపరీతంగా లబ్ధి చెంది దాదాపు 25,000 మెజారిటీ వస్తుంది. అంతే, అక్కడ ఎంఐఎం దెబ్బకి కాంగ్రెస్ వెలవెల్లాడిపోయింది. అసలు ఏంటంటే వాళ్ళు 25 సీట్లనే పోటీ చేస్తారు సీమాంచల్ అనేది, ఇప్పుడు 100 సీట్లలో పోటీ చేసిండ్రు వాళ్ళు. 100 సీట్లలో నేను మీకు ఎంఐఎం ఇక్కడ లాభం చేసింది, అక్కడ మీకు దెబ్బ కొట్టింది, క్లియర్ కట్ గా అర్థం. సో మీరు ఎంఐఎం ని అవకాశానికి తగ్గట్టుగా వాడుకుంటున్నారు, లేకపోతే ఎంఐఎం మిమ్మల్ని వాడుకుంటున్నారు? ఎంఐఎం తనకు అనుకూలంగా వ్యవహరించడం అనేది అలవాటు చేసుకున్నది గత కొంతకాలంగా. మొన్న బీఆర్ఎస్ తో కూడా ఉన్నది, మొన్నటిదానికి బీఆర్ఎస్తోనే ఉన్నది, ఇప్పుడు షిఫ్ట్ అయింది కదా. సో వాళ్ళ రాజకీయ మనుగడ కోసం రాజకీయ పక్షం ఏదైనా ఫస్ట్ ఎంఐఎం మీతో కలిసి పోటీ చేస్తాను, అక్కడ పొత్తులో ఇన్వాల్వ్ అవుతాను అన్నది. మీరు ఒప్పుకోలేదు, రాహుల్ గాంధీ ఒప్పుకోలేదు, తేజస్వి ఒప్పుకోలేదు, వాళ్ళు రిజెక్ట్ చేశారు. వాళ్ళు అడిగింది 5-6 స్థానాలు అడిగినట్టున్నారు. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు 32 స్థానాల్లో పోటీ చేశారు, మీకంటే ముందున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ తేజస్వి అంటే ఆర్జేడీ వీళ్ళంతా కూడా వీళ్ళ చేరికను ఒప్పుకోలేదు. దాంతో కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించింది. ఎందుకంటే సో మీరు భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రం ఏం కనిపిస్తుంది? ఎంఐఎం లేకపోతే కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల నష్టపోద్ది అని చెప్పి ఏమైనా అనిపిస్తుందా, ఇంక్లూడింగ్ తెలంగాణ? నేను అనుకుంటున్నా ఎంఐఎం ఈ దెబ్బతోని దాని యొక్క అవకాశవాద రాజకీయం అక్కడ తెలుస్తుంది, దాంతోపాటు దేశమంతా తెలిసే అవకాశం ఉంది. మేము మా అంచనాలు అంటే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి దృష్టిలో ఎంఐఎం బీజేపీ వేరు కాదనే ఒక అంచనాతో. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ఇక్కడ వాళ్ళ అవసరం, ఇక్కడ వాళ్ళ అవసరం ఉంది, ఇక్కడ వాళ్ళ అవసరం. మీరెందుకు అంత వాళ్ళ అవసరానికి మీరెందుకు వాడుకోబడుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడ రాజకీయాల్లో మేము ముందుకు పోవాలంటే ఏ డబుల్ స్టాండర్డ్ దయాకర్ గారు. మీరు అక్కడేమో ఎంఐఎం బీజేపీతో ఉంది అనేది మీ దేశవ్యాప్త స్లోగన్, మీరు బీహార్లో కూడా అందుకే పొత్తు పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఎంఐఎంతో పొత్తు అనే దానికంటే కూడా వాళ్ళ మద్దతు చెప్పినట్టుగా నేను చూసిన పొత్తు ఏం లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేము వాళ్ళతో పొత్తు ఉండదు. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఇది దారుణమైన రాజకీయం కదా, ఇది మీరు చెప్పండి. మీరు ప్రజలకి ఇంతకంటే పచ్చి అవకాశం పొద్దుగాల లేస్తే తిడతారు కదా, వాళ్ళకి పచ్చి అవకాశం వాళ్ళు కనీసం దూరంగా పెట్టి తిడుతున్నారు, మీరు దగ్గర చేసుకొని వాళ్ళని ఫ్రెండ్లీ కంటెస్ట్ దేశంలో ప్రమోట్ చేసేదే వాళ్ళు. ఉత్తరప్రదేశ్ ఒప్పందం చెప్తా. ఎంఐఎంకు వీళ్ళకు మధ్య జరిగిన జూబ్లీహిల్స్ ఒప్పందం ఏంటంటే, జూబ్లీహిల్స్లో మాకు మద్దతు ఇవ్వండి, వచ్చేసారి జిహెచ్ఎంసీ మీకు అప్పగిస్తామని ఒప్పందం జరిగింది. జిహెచ్ఎంసీ ఇటు 4 భాగాలు చేసినట్టున్నారు, వాళ్ళు 4 భాగాలు చేసి వచ్చేటటువంటి దాంట్లో మీకు అప్పగిస్తాము, ఈసారి జూబ్లీహిల్స్ మాకు మద్దతు ఇవ్వండి అని అంతర్గతంగా వాళ్ళకు ఆ ఒప్పందం ప్రకారమే అత్యధిక ముస్లింలు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఎంఐఎం పోటీ ఒక్క కార్పొరేటర్ లేరు మీకు జిహెచ్ఎంసీలో. వీళ్ళకి ఒక్క కార్పొరేటర్ కూడా లేడు కదా ఇప్పటి వరకు. చేర్చుకున్నారులే తర్వాత, కానీ వాళ్ళు గెలవలేదు. అలాంటి చోట్ల ఎంఐఎంకి ఇస్తాము అని అంటే హైదరాబాద్ ప్రజలు ఓకే చేస్తారా? వీళ్ళకి ఎక్కడ ఓకే చేస్తారు? వీళ్ళు అనుకున్న